వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. భారతీయ రైల్వే ప్రయాణికులకు తమ బోర్డింగ్ స్టేషన్ మార్పు చేసుకునే విషయంలో మరింత వెసులుబాటు లభించింది. దీనికి సంబంధించిన నిబంధనలను రైల్వే శాఖ మార్చింది. ట్రైన్ కదిలే అరగంట వరకు సైతం తమ బోర్డింగ్ పాయింట్ను మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దీంతో ఇకపై ట్రైన్ మిస్ అవుతుందనే భయం అక్కర్లేదని చెప్పొచ్చు. ఏదైనా అర్జెంట్ పని పడినప్పుడు రైలు వెళ్లిపోతుందన్న ఆందోళన ఉంటే బోర్డింగ్ స్టేషన్ మార్చుకుని ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. రైలు బయలుదేరే 30 నిమిషాల ముందు వరకు సైతం ఎక్కే రైల్వే స్టేషన్ మార్పు చేసుకునే ఇప్పుడు అవకాశం లభించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. ఇంతకు ముందు రైలు ప్రయాణికులు తమ బోర్డింగ్ పాయింట్ మార్పు రిక్వెస్ట్ ను రైలు కదిలేందుకు కొన్ని గంటల ముందే పంపించాల్సి ఉండేది. కానీ అప్డేటెడ్ సిస్టమ్ ద్వారా ప్రయాణికులకు ఈ విషయంలో మరింత సౌలభ్యం ఏర్పడింది. ప్రయాణికులు IRCTC యాప్ లేదా అధికారిక వెబ్సైట్ లేదా ఆఫ్లైన్ ద్వారాను రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద బోర్డింగ్ పాయింట్ మార్పును రైలు కదిలే 30 నిమిషాల లోపు వరకు పూర్తి చేయొచ్చు. ఈ మేరకు దక్షిణ రైల్వే సోషల్ మీడియా X వేదికగా ఓ పోస్ట్ చేసింది. మీ రైలు కదిలే 30 నిమిషాల ముందు వరకు సైతం మీరు మీ బోర్డింగ్ పాయింట్ను మార్చుకోవచ్చు. ఈ కొత్త సౌకర్యం ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుంది అని తెలిపింది. ఇంతకుముందు రైలు కదిలే 24 గంటల ముందే బోర్డింగ్ స్టేషన్ మార్చుకునేందుకు అవకాశం ఉండేది. దీంతో ఫస్ట్ రిజర్వేషన్ చార్టులోనే మారిన బోర్డింగ్ స్టేషన్ వివరాలు పేర్కొనేవారు. ఫస్ట్ రిజర్వేషన్ ఛార్జ్ రైలు కదిలే 4 గంటల ముందు తయారు చేస్తారు. అయితే ఇప్పుడు మారిన రూల్ ప్రకారం ప్రయాణికులకు మరింత సౌలభ్యం ఏర్పడింది. రైలు కదిలే 30 నిమిషాల లోపు వరకు మార్చుకోవచ్చు. అయితే ఈ మార్పు రెండో రిజర్వేషన్ చార్టులో కనిపిస్తుంది. కాగా ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవాలంటే కొన్ని నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది. ప్రధానంగా వ్యాలిడ్ కన్ఫర్మ్డ్ RAC టికెట్ కలిగి ఉండాలి. వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్లకు అవకాశం ఉండదు. ఒకసారి మాత్రమే బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు. రెండో చార్ట్ ప్రిపేర్ అయ్యేలోపే రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మై అకౌంట్లో మై ట్రాన్సాక్షన్ బోర్డింగ్ టికెట్ హిస్టరీలోకి వెళ్ళాలి. బోర్డింగ్ స్టేషన్ మార్చాలనుకుంటున్న టికెట్ ఎంచుకోవాలి. చేంజ్ బోర్డింగ్ పాయింట్ బటన్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఓ పాపప్ ఓపెన్ అవుతుంది. అందులో రైలు ప్రయాణించే స్టేషన్లు కనిపిస్తాయి. అందులో మీకు కావాల్సింది ఎంచుకోవాలి. ఓకే బటన్పై క్లిక్ చేస్తే మీ టికెట్ బోర్డింగ్ పాయింట్ మారుతుంది. ఆ తర్వాత అలర్ట్ మెసేజ్ వస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.